ఆధ్యాత్మిక తత్వం మన జీవితానికి మార్గదర్శి, ఇది ఒక దిక్సూచిక తెలియపరచబడుతుంది. మరి అటువంటి మతాతీతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొందుతూ మన సమాజంలో అది విస్తరింపచేసినట్లయితే ఆధ్యాత్మిక విలువలతో పాటు మానవతా విలువలు అందరిలో ఏర్పడతాయి. ఆ మానవత్వపు విలువలు ఏర్పడినట్లయితే సుఖశాంతులు, సామాజిక శ్రేయస్సు మనందరం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అనేక రకాలైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాలు మన సమాజం నుండి తొలగించుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మన మేధాశక్తిని ఒక సక్రమైనటువంటి మార్గంలో సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా అది మానవ శ్రేయస్సుకు, మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ మానవ మేధస్సు ద్వారా 10 మందికి మనం ఉపయోగపడినప్పుడే మనకు పరమార్థం తెలియబడుతుంది. 10 మందికి ఉపయోగపడినప్పుడే భగవంతుని దర్శించే అర్హత ఏర్పడుతుంది. 10 మందికి మనం సేవ చేయగలిగినప్పుడే మన జీవితం యొక్క పరమార్థం తెలియబడుతుంది. కాబట్టి మనం సేవ చేస్తూ 10 మందికి మనం ఉపయోగపడినప్పుడు ఎంతో మహోన్నతమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుని యొక్క కృప ద్వారా మన భవిష్యత్తుని ఆనందంగా, సంతోషంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది.